హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ స్మార్ట్ కృతిక. ఏ రోజు ఇంకొక మంచి వీడియోతో మీ ముందుకు వచ్చేసాను. ఏ రోజు వీడియోలో అయితే సండే నేను ఏ విధంగా ప్రిపేర్ చేసుకున్నానో ఆ వీడియోని అయితే ఇస్తున్నాను. మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ నుంచి ఈవినింగ్ వరకు అయితే షూట్ చేశాను. ఆ వీడియోని అయితే మీకు ఇక్కడ షేర్ చేస్తున్నాను. అలాగే సండే అంటేనే స్పెషల్ ఉండాలి కదా. ఈరోజు మార్నింగ్ బ్రేక్ఫాస్ట్లోకి అయితే సద్దన్నం తీసుకుంటున్నాము. సద్దన్నం ఇంకా ఎంతమంది ఈ రోజుల్లో తింటున్నారో కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి తప్పకుండా. వీక్లో 1 డే అయినా మేమైతే దీన్ని కంపల్సరీగా తీసుకుంటాము. మనం నైట్ ఉండిపోయిన రైస్లో వాటర్ వేసేసి నైట్ అంతా వదిలేసామంటే మనకి చద్దన్నం రెడీ అయిపోతుంది. దీంట్లోకి కాంబినేషన్లో అయితే నేను ఇక్కడ చల్ల మిరపకాయలని ఫ్రై చేస్తున్నాను. ఒక ఆనియన్, అలాగే మనం నైట్ ఆ వాటర్తో పాటు తీసేసుకోవాలి. అందులో కొంచెం మజ్జిగ కానీ లేదా పెరుగు కానీ మీకు ఏది ఇష్టమైతే అది వేసుకొని తినొచ్చు. నేను ఇక్కడైతే పెరుగును వేసుకొని మిక్స్ చేసుకొని తీసుకున్నాను. దీంతో పాటు ఆనియన్స్ ఆ చల్ల మిరపకాయలతో తీసుకుని తింటే ఆహా ఏమైనా ఉంటుందా. రుచికి రుచి, కడుపులో చల్లగా ఉంటుంది అండ్ మంచి ప్రోబయోటిక్ కూడా అందుతుంది. మేమైతే వీక్లో 1 డే అయినా ఈ చద్దన్నం తినడానికి ట్రై చేస్తాము. ఇదండి మా సండే బ్రేక్ఫాస్ట్. అయితే సండే అంటే నాన్ వెజ్ లేనిదే డే ఎలా కంప్లీట్ అవుతుంది, అస్సలు అవ్వదు కదా. నేనైతే ఇక్కడ ఆఫ్టర్నూన్లోకి చికెన్ కర్రీ అలాగే బగారా రైస్ని అయితే ప్రిపేర్ చేశాను. బగారా రైస్లోకి చికెన్ కర్రీని అయితే ముందుగా నేను అన్నీ వేసుకొని మ్యాగ్నేట్ చేసుకొని పక్కన పెట్టేసుకున్నాను. దీంట్లో పసుపు, అలాగే టేస్ట్కి సరిపడా సాల్టు, మన స్పైసీని బట్టి రెడ్ చిల్లీ పౌడర్, అలాగే కొంచెం 1 టీ స్పూన్ కొరియండర్ పౌడర్, గార్లిక్ జింజర్ పేస్ట్ 1.5 టీ స్పూన్ గార్లిక్ జింజర్ పేస్ట్, కొంచెం ఒక చిన్న కప్పుతో పెరుగు వేసుకొని మిక్స్ చేసుకొని పక్కన పెట్టేసుకుని ½ an hour లేదా 1 hour మన టైంని బట్టి మనం పెట్టుకుంటే సరిపోతుంది. నేను ఇక్కడ 1 hour మినిమం 1 hour పెట్టుకున్నాను. దీన్ని చికెన్ని పక్కన పెట్టేసుకుని ఇప్పుడైతే బగారా రైస్ని ప్రిపేర్ చేసేసుకుందాం. నేను ఇక్కడైతే మెజర్మెంట్లో చెప్పాలంటే నేను ఇక్కడ 3 గ్లాసెస్ రైస్ తీసుకున్నాను. సోనా మసూర్ రైస్ని అయితే ప్రిపేర్ చేస్తున్నాను. మీరు బాస్మతి రైస్తో కూడా చేసుకోవచ్చు. నేను ఇక్కడ సోనా మసూర్ రైస్తో అయితే చేస్తున్నాను. దీనికి కరెక్ట్ మెజర్మెంట్స్ అయితే నేను ఇక్కడ చూపిస్తున్నాను. ముందుగా స్టవ్ పై ప్యాన్ పెట్టుకుని ప్యాన్లో కొంచెం ఆయిల్ అలాగే 1 టేబుల్ స్పూన్ నెయ్యిని కూడా వేసుకుంటే మంచి టేస్ట్ అయితే వస్తుంది. నెయ్యి అండ్ ఆయిల్ వేసుకుని చేసుకుంటే దీంట్లోకి హోల్ గరం మసాలా వేసుకుని ఒక మీడియం సైజ్ ఆనియన్ సన్నగా పొడవుగా కట్ చేసుకున్న ఆనియన్ అండ్ గ్రీన్ చిల్లీ నేనైతే 4 వేసాను. కొంచెం స్పైసీ తిన్న వాళ్ళైతే 6 అలా వేసుకోండి అండ్ స్పైసీస్ కూడా కొంచెం ఎక్కువగా తీసుకోండి. ఇక్కడ నేను నార్మల్గా తీసుకున్నాను స్పైసీస్, ఎక్కువ కారం వేయకుండా. ఇందులో 1.5 టీ స్పూన్ గార్లిక్ జింజర్ పేస్ట్ కూడా వేసుకొని గార్లిక్ జింజర్ పేస్ట్ పచ్చి వాసన పోయే వరకు ఫ్రై చేసుకోవాలి. గార్లిక్ జింజర్ పేస్ట్ ఫ్రై అయిపోయిన తర్వాత మనం ముందుగా వాష్ చేసి పెట్టుకున్న పుదీనాను కూడా వేసుకొని మూత పెట్టుకుని మనం కుక్ చేసుకుంటే పుదీనా మెత్తగా కుక్ అయిపోతుంది. ఈ విధంగా కుక్ అయిపోయిన తర్వాత ఇప్పుడైతే మనం వాటర్ని మెజర్ చేసుకుని వేసుకోవాలి. నేను ఇక్కడ 3 గ్లాసెస్ చిన్న గ్లాస్తో తీసుకున్నాను కదా. నాకు దానికి మనం ఏ గ్లాస్తో తీసుకుంటే ఆ గ్లాస్కి 2 గ్లాసెస్ వేస్తాం కదా. నేను అలాగే ఒక పెద్ద గ్లాస్తో 3 గ్లాసెస్ తీసుకున్నాం. దీనికి నేను ఇక్కడ తీసుకున్న రైస్కి 3.5 గ్లాసెస్ వాటర్ని అయితే వేసుకున్నాను. అలా అయితే మనకి కరెక్ట్గా కుక్ అవుతుంది. రైస్ వేసుకొని మూత పెట్టుకుని సాల్ట్ పోవాలి. అలా ఉప్పుగా తగిలితేనే మనకి రైస్లోకి కరెక్ట్గా కుక్ అయ్యి టేస్ట్ బాగుంటుంది. టేస్ట్ ఒకసారి చూసుకొని సరిపోకపోతే ఇంకొంచెం యాడ్ చేసుకోండి. మనం ముందుగా వాష్ చేసి పెట్టుకున్నాం కదా. నేనైతే ఒక పావు గంట రైస్ని అయితే నానబెట్టుకున్నాను. నానబెట్టిన రైస్ని అందులో వేసేసి కుక్ చేసేసుకోవడమే. మనం సిమ్లో మీడియం ఫ్లేమ్లో ఒక 5 మినిట్స్, సిమ్లో ఒక 20 to 25 మినిట్స్ కుక్ చేసుకున్నామంటే మంచిగా బగారా రైస్ అనేది రెడీ అయిపోతుంది. ఈలోగా మనం అయితే చికెన్ కర్రీని అయితే ప్రిపేర్ చేసేద్దాము. చికెన్ కర్రీ కోసం స్టవ్ పై ప్యాన్ పెట్టుకొని ప్యాన్లో కొద్దిగా ఆయిల్ వేసుకొని సన్నగా కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్, గ్రీన్ చిల్లీ వేసుకొని కొంచెం ఫ్రై అయిన తర్వాత ఆల్రెడీ మనం చికెన్లో అన్నీ మిక్స్ చేసి వేసేసాం కాబట్టి ఇందులో కొంచెం గార్లిక్ జింజర్ పేస్ట్ వేసాను. చాలా కొంచెం, వేసుకోకపోయినా పర్వాలేదు, వేసుకుంటే ఇంకొంచెం టేస్ట్ బాగుంటుందని నేనైతే వేసాను. కొంచెం కొత్తిమీర అలాగే పుదీనా కూడా వేసుకొని ఫ్రై చేసేసి
ఇప్పుడు ఇందులోనే ఒక మీడియం సైజ్ టమాటోని కూడా వేసుకొని ఫ్రై చేసుకోవాలి. మనకి టమాటో, ఆనియన్స్ ఇక్కడ నేను చూపిస్తున్న విధంగా మగ్గిపోతే సరిపోతుంది. ఈ విధంగా మగ్గిన తర్వాత మనం ముందుగా మ్యారినేట్ చేసి పెట్టుకున్నాం కదా చికెన్ని, ఆ చికెన్ని వేసేసుకొని ఫ్రై చేసేసుకోవాలి. మనం చికెన్లో ఏమీ వేయకుండా ఇప్పుడే ఒక్కసారి బాగా మిక్స్ చేసుకున్న తర్వాత మిక్స్ చేసేసుకొని మూత పెట్టుకొని కుక్ చేసుకున్నామంటే అందులో ఉన్న వాటర్ అంతా పైకి వచ్చి మనకి హాఫ్ బాయిల్ అయితే ఇక్కడే అయిపోతుంది. మంచిగా వాటర్ అండ్ ఆయిల్ అంతా పైకి వచ్చి బాగా కుక్ అయిపోతుంది. ఇలా కుక్ అవడం వల్ల చికెన్ టేస్ట్ అయితే బాగుంటుంది. ఇలా కుక్ చేసేటప్పుడే మనకి మంచి స్మెల్ అయితే వస్తుంది. ఇందులో అలాగే నేను రెడ్ చిల్లీ పౌడర్ అండ్ సాల్ట్ని అయితే యాడ్ చేసుకున్నాను. మనం ముందు వేసాం కదా, సరిపోయిందో లేదో చెక్ చేసుకొని అప్పుడైతే యాడ్ చేసుకోవాలి. నాకు కొంచెం తగ్గినట్టుగా అనిపించి నేనైతే ఇంకొంచెం యాడ్ చేశాను. ఇంకా స్పైసీస్ ఏమీ యాడ్ చేయనవసరం లేదు. ఇందులో మూత పెట్టుకొని ఇంకొక 2 to 3 minutes కుక్ చేసుకుంటే సరిపోతుంది. ఈలోగా మనకి బగారా రైస్ కూడా రెడీ అయిపోయింది. ఇక్కడ చూసారు కదా, కరెక్ట్గా కుక్ అయిపోయింది. మనకి కుక్ అయిందో లేదో ఒకసారి చెక్ చేసుకొని మూత పెట్టుకొని ఒక 5 minutes అలా ఉంచేసుకున్న తర్వాత మనం సర్వ్ చేసుకుంటే బాగుంటుంది. ఇలాగా చికెన్ కూడా మంచిగా ఫ్రై అయిపోయింది. మనకి చికెన్ కూడా మంచిగా కుక్ అయింది. ఇప్పుడు ఇందులో అయితే కొంచెం వాటర్ వేసుకుంటే సరిపోతుంది. ఎక్కువగా వాటర్ వేయనవసరం లేదు, ఎందుకంటే మనకి ఆల్రెడీ చికెన్ కుక్ అయిపోయింది హాఫ్. ఇంకొంచెం కుక్ అవ్వడం కోసం, కొంచెం గ్రేవీ కన్సిస్టెన్సీ రావడం కోసం కొంచెం వాటర్ వేసుకుని నేను ఇంకొంచెం కొరియండర్ పౌడర్ని కూడా యాడ్ చేసుకున్నాను. లాస్ట్లో వేసుకొని మూత పెట్టుకొని ఒక 2 to 3 minutes కుక్ చేసుకుంటే మనకి గ్రేవీ అనేది థిక్గా ఈ విధంగా వచ్చేస్తుంది. ఈ విధంగా వచ్చిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసుకొని హ్యాపీగా సర్వ్ చేసుకొని సండేని ఎంజాయ్ చేసేయచ్చు. ఈ చికెన్ కర్రీస్ని ఒక్కొక్కరు ఒక్కోలా చేస్తారు. ఎప్పుడూ ఒకేలాగా ప్రిపేర్ చేస్తే బోర్ కొడుతుంది కదా. అప్పుడప్పుడు సింపుల్గా అండ్ క్విక్గా అయిపోయే విధంగా కూడా ఈ విధంగా ప్రిపేర్ చేసేయచ్చు. టేస్ట్ అయితే చాలా బాగా వచ్చింది. అండ్ బగారా రైస్ చికెన్ కర్రీ అంటే ఇంకా కాంబినేషన్ సూపర్ కదా. మా సండే లంచ్ అయితే ఇది. హ్యాపీగా కొంచెం రైసు అండ్ కొంచెం చికెన్ కర్రీ సర్వ్ చేసుకుని వేడిగా తింటే ఎంత బాగుంటుందో కదా. ఇక ఇప్పుడైతే మీకు ఒక మంచి సూప్ను అయితే చూపిస్తాను. నేను ఇక్కడ స్వీట్ కార్న్ సూప్ని ప్రిపేర్ చేస్తున్నాను. మీరు దీన్ని ఈవినింగ్ స్నాక్గా తీసుకోవచ్చు, లేదా డిన్నర్గా కూడా తీసుకోవచ్చు. మనం మార్నింగ్ నుంచి కొంచెం ఆఫ్టర్నూన్ కానీ హెవీగా తిన్న ఫీలింగ్ వచ్చినప్పుడు, లైట్గా ఏమైనా తీసుకోవాలన్నప్పుడు ఈ సూప్ని తీసుకొని హ్యాపీగా డిన్నర్ కంప్లీట్ చేసేసుకోవచ్చు. డిన్నర్లో తీసుకోవచ్చు, లేదా ఈవినింగ్ స్నాక్గా వేడిగా తినాలనిపిస్తుంది కదా, ఆ టైంలో కూడా దీన్ని అయితే ప్రిపేర్ చేసుకోవచ్చు. దీనికోసం నేను ఇక్కడ బాయిల్ చేసిన ఈ స్వీట్ కార్న్ సూప్ ప్రిపేర్ చేయడం కోసం అయితే నేను ముందుగా బాయిల్ చేసిన స్వీట్ కార్న్ని ఒక చిన్న కప్పుతో తీసుకొని మిక్సీ జార్లో వేసుకొని మెత్తగా గ్రైండ్ చేసుకొని పక్కన పెట్టేసుకోవాలి. పక్కన పెట్టేసుకున్న తర్వాత స్టవ్ పై ప్యాన్ పెట్టుకొని కొంచెం ఆయిల్ వేసుకుంటే సరిపోతుంది. ఈ సూప్కి ఎక్కువగా ఆయిల్ వేయనవసరం లేదు. ఆయిల్ వేసుకొని చిన్నగా కట్ చేసి పెట్టుకున్న గార్లిక్, వెల్లుల్లిపాయ అలాగే జింజర్ వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఇవి చిన్న ముక్కలుగా కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ కొంచెం ఫ్రై అయిన తర్వాత క్యారెట్, సూప్లోకి ఏంటంటే చిన్న ముక్కలుగా కట్ చేసుకుంటేనే బాగుంటుంది. క్యారెట్ అలాగే బీన్స్, మన దగ్గర ఏ వెజిటేబుల్స్ అవైలబుల్గా ఉంటే ఆ టైంకి ఆ వెజిటేబుల్స్ని చిన్న ముక్కలుగా కట్ చేసుకుని ఈ విధంగా వేసుకొని ఫ్రై చేసేసుకోవాలి. నేను ఇక్కడైతే క్యారెట్ అండ్ బీన్స్ అలాగే కొన్ని బాయిల్ చేయకుండా ఉన్న స్వీట్ కార్న్ ఒక చిన్న కప్పుతో వేసుకున్నాను. అలాగే గ్రీన్ పీస్ కూడా వేసుకొని ఫ్రై చేసుకున్నాను. ఇంకా ఇందులో క్యాబేజీ వేసుకోవచ్చు, బ్రోకలీ వేసుకోవచ్చు. మన దగ్గర ఏ వెజిటేబుల్స్ ఉంటే అవైలబుల్గా వాటిని వేసుకొని ఈ విధంగా ఫ్రై చేసేసుకొని ఇవన్నీ మగ్గడం కోసం కొంచెం సాల్ట్ వేసుకొని మూత పెట్టుకుంటే మనకి మంచిగా కుక్ అవుతాయి. ఈ విధంగా మూత పెట్టుకొని ఒక 2 minutes కుక్ చేసుకుంటే సరిపోతుంది. ఈ విధంగా 2 minutes తర్వాత మనం ముందుగా గ్రైండ్ చేసుకుని పక్కన పెట్టుకున్న స్వీట్ కార్న్ పేస్ట్ని కూడా వేసేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఆ మిక్సీ గిన్నెలో కొంచెం వాటర్ వేసుకొని ఆ వాటర్తో పాటు ఇందులో వేసేసుకొని ఫ్రై చేసుకుంటే మనకి కొంచెం ఆ వాటర్
కుక్ అయ్యే వరకు కుక్ చేసుకున్న తర్వాత మనం వేసిన వాటర్ అలాగే ఆ పేస్ట్ కొంచెం కుక్ అయితే సరిపోతుంది. ఈ విధంగా కుక్ అయిన తర్వాత మనం వాటర్ని యాడ్ చేసుకోవాలి. నేనైతే ఇక్కడ 1.5 గ్లాస్ వాటర్ని యాడ్ చేసుకున్నాను. నేను ఇక్కడ 1.5 గ్లాస్ వాటర్ని వేసుకున్నాను. 1.5 నేను ఇక్కడ చేస్తున్న క్వాంటిటీకి నాకు ఆ వాటర్ అయితే సరిపోతుంది. మీరు ఎంత క్వాంటిటీని బట్టి చేస్తున్నారో దాన్ని బట్టి అయితే వాటర్ని వేసుకోవాలి. వేసేసుకున్న తర్వాత టేస్ట్కి సరిపడా సాల్ట్ అలాగే చిటికెడు పసుపు అండ్ 1/2 టీ స్పూన్ పెప్పర్ పౌడర్ వేసుకుంటే ఇదే మనకి మంచి టేస్ట్ అయితే వస్తుంది. ఈ సూప్కి వేసుకుని మరగబెట్టుకోవాలి. ఒక 2 మినిట్స్ బాయిల్ చేసుకుంటే ఆ వాటర్ని సరిపోతుంది. మనకి బాయిలింగ్ వచ్చే వరకు మరగబెట్టుకోవాలి. మరగబెట్టుకున్న తర్వాత కొంచెం సూప్కి మనకి థిక్నెస్ కోసం కార్న్ఫ్లవర్ ఇలా మిక్స్ చేస్తూ ఉంటాం కదా, నేను ఇక్కడ కార్న్ఫ్లవర్ని అయితే యాడ్ చేయలేదు. జొన్న పిండి ఉంటుంది కదా, జొన్న పిండిని అయితే 1 టేబుల్ స్పూన్ ఈ విధంగా వేసుకుని కొంచెం వాటర్ వేసి మిక్స్ చేసుకోవాలి. ఆ వాటర్ బాయిల్ అయిన తర్వాత మనం ముందుగా మిక్స్ చేసి పెట్టుకున్న జొన్న పిండిని మిక్స్ని కూడా వేసేసుకొని మిక్స్ చేసుకోవాలి. లంప్స్ ఏమీ లేకుండా మిక్స్ చేసుకుంటూ వేసుకోవాలి. ఈ విధంగా వేసుకుని ఒక 1 మినిట్ కుక్ చేసుకున్నామంటే మనకి థిక్నెస్ అనేది వస్తుంది. మూత పెట్టుకొని కుక్ చేసుకుంటే సరిపోతుంది. మూత పెట్టుకొని ఒక 1 మినిట్ కుక్ చేసుకుంటే మనకి సూప్ కన్సిస్టెన్సీ అనేది కరెక్ట్గా సరిపోతుంది. ఇప్పుడే ఇదే స్టేజ్లో అన్నీ సరిపోయాయో లేదో ఒక్కసారి చెక్ చేసుకుని స్టవ్ ఆఫ్ చేసేసుకోవచ్చు. నేను ఇక్కడైతే లాస్ట్ ఫైనల్గా అయితే పిజ్జా సీజనింగ్స్ వేసాను. వేయడం వల్ల ఒక మంచి ఫ్లేవర్ అయితే యాడ్ అవుతుంది. ఇవి లేకపోతే స్కిప్ చేసేసినా పర్వాలేదు. నేనైతే ఇక్కడ పిజ్జా సీజనింగ్స్ వేసుకున్నాను. పిజ్జా సీజనింగ్స్ వేసేసి స్టవ్ ఆఫ్ చేసేసి మనం సర్వ్ చేసేసుకోవడమే. ఇది వేడిగా తీసుకుంటే సూపర్ టేస్ట్ అయితే ఉంటుంది. డెఫినెట్గా ట్రై చేయండి. హెల్తీగా అండ్ లైట్గా తీసుకోవాలి మనం ఫుడ్. ఆఫ్టర్నూన్ ఆర్ మార్నింగ్ హెవీగా తిన్న ఫీలింగ్ ఉన్నప్పుడు లైట్గా డిన్నర్ ఫినిష్ చేయాలి అన్నప్పుడు మాత్రం ఈ విధంగా సూప్ చేసుకుని తీసుకుంటే ఈజీగా అండ్ సింపుల్గా మన డిన్నర్ అయితే కంప్లీట్ అయిపోతుంది. టేస్ట్ అయితే చాలా బాగా వచ్చింది. మీరు కూడా డెఫినెట్గా ట్రై చేసి నేను ఇక్కడ చూపించిన రెసిపీస్ ఎలా వచ్చాయో కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అండ్ ఈ వీడియో ఎలా ఉందో కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ అండ్ షేర్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకొక మంచి వీడియోతో మళ్ళీ కలుసుకుందాం. బాయ్ బాయ్.